అయోధ్య రాముల వారిని తలుచుకోకుండా ఉండలేము. అలాగే అయోధ్య పూజా సామాగ్రి కూడా వాడకుండా ఉండలేము. అయోధ్య పూజా సామాగ్రి వాడండి, మీ పూజని పరిపూర్ణం చేసుకోండి. డీలర్షిప్, డిస్ట్రిబ్యూషన్, హోల్సేల్ కై సంప్రదించవలసిన నంబర్లు. నిరుద్యోగులు ప్రతిపక్షాల ఉచ్చులో పడద్దు. అచ్చా, పరీక్షలు వాయిదా వేసుకుంటూ పోతే జాబ్ క్యాలెండర్ అమలెట్లా? మంత్రి పొన్నం. ఉద్యోగ నియామకాలకు అడ్డుకునేందుకు బీఆర్ఎస్ ప్లాన్. హైదరాబాద్ అభివృద్ధికి కిషన్ రెడ్డి ఒక్క పైసా తేలేదని వ్యాఖ్య. నిరుద్యోగులు ప్రతిపక్షాల ఉచ్చులో పడొద్దు అని చెప్తున్నారు, మీరు పడుతున్నారు ఏమని చెప్పేసి అందరు కూడా నిరుద్యోగులు ఎగ్జాక్ట్లీ మీరే విషయం ఏంటంటే అసలు యాక్చువల్గా వాళ్ళకి అవకాశం ఇవ్వద్దు అని చెప్పేసి పదే పదే మొత్తం కూడా మొర్ర మొత్తుకుంటా ఉన్నాం. విషయం ఏంటంటే ఇక్కడ నిజంగా నిరుద్యోగుల ఆందోళన వాస్తవం. దాన్ని పేడ్ ఆర్టిస్టులు బీర్ ఆర్టిస్టులు ఏం కాదు. కాకపోతే ఏంటంటే ఈ అవకాశాన్ని అక్కడ ప్రతిపక్షాలు ఉపయోగించుకునేటువంటి పనిలో పడ్డాయి. కాబట్టి నీకు చిన్న ఎగ్జాంపుల్ నీకు చూపిస్తుంది. ఒకటి ఏంది మీకు అర్థమవుతుంది, మీకు తెలవాలి కదా, మినిమం అది తెలిస్తే ఒక లెక్కకు వస్తారు కదా మీరు. చూసిరా ఇక్కడ ఒక్కసారి, ఇక్కడ భరత్ ఇక్కడ జూమ్ చేయి, ఇది చూడండి ఒకసారి ఏం జరుగుతుందో. మీ ప్రభుత్వం కరెక్ట్ గా నిర్ణయం తీసుకోకపోతే ఇట్లుంటది లెక్క. చూడరు ఇక డిఎస్సి వాయిదాకు ఢిల్లీకి నిరుద్యోగులు అయినా మొండిగానే రాష్ట్ర సర్కార్. వెబ్సైట్ లో హాల్ టికెట్లు 18 నుంచి ఆగస్టు 5 వరకు పరీక్షలు అని చెప్పేసి ఇక కేటీ రామారావు కూర్చున్నాడు. చూసుకోరు కొంచెం మంచిగా జూమ్ చేసి చూపి. వీళ్ళందరూ కూడా నిరుద్యోగుల పోరాటంపై ప్రభుత్వ దమనకాండ, పోలీసుల దౌర్జన్య నేపథ్యంలో గురువారం టీఆర్ఎస్వి నాయకులతో బీఆర్ఎస్వి నాయకులతో సమావేశమైన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రామారావు అని చెప్పేసి వార్త రాసుకున్నది. ఈమె రాసుకున్నది చూసుకోరే ఒకసారి. మీరు అర్థం చేసుకోవాలి, మీకు అర్థం అయితలేదు మొత్తం మీద. అంటే ఇప్పుడు మంత్రులకు కానీ మీరు ఒకసారి దృష్టి పెట్టండి దయచేసి. మీరు సానుకూలంగా స్పందిస్తే మంచిగా ఉంటుంది, ప్రభుత్వానికి మంచి జరగాలని చెప్పేసి కోరుకుంటే మాత్రం మీరు ఒక్కసారి గ్రౌండ్ లెవెల్కి వెళ్ళి తెలుసుకోండి. ఇగో ఇది ఈమె రాసుకొచ్చింది చూసుకోరి. ఈమె ఏం రాసుకొచ్చిందంటే చూసుకోరిగా ఈ అవకాశం వచ్చింది, దీన్ని మంచిగా ఉపయోగించుకోండి. ఎందుకంటే దొంగ అన్నట్టు నిరుద్యోగులకు సంబంధించి ఎన్నడూ కూడా మాట్లాడినోడు, నిరుద్యోగులకు సంబంధించి ఎన్నడూ కూడా నోటిఫికేషన్ లేస్తాను చెప్పనోడు, నోటిఫికేషన్ లేకుండా మొత్తం కూడా నిరుద్యోగులని గోసబెట్టినోడు ఇవాళ వచ్చి ఆవిడ కూర్చున్నాడు. కాబట్టి అక్కడ నిరుద్యోగులు అన్యాయం అయిపోతా ఉన్నారు, అక్కడ మొత్తం కూడా నలిగిపోతా ఉన్నారు. కాబట్టి 100% ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం వస్తుంది. ఇక లేకపోతే ఇంకా నష్టం జరుగుతుంది. మీకేమీ అర్థమైతలేదు. ప్రతిపక్షాల ఉచ్చులో పడి నిరుద్యోగులు మోసపోవద్దని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. పరీక్షలు వాయిదా వేసుకుంటూ పోతే జాబ్ క్యాలెండర్ ఎలా అమలు చేస్తామని ప్రశ్నించారు. ఎన్నికల కోడ్ వల్ల ఉద్యోగాల భర్తీ ఆలస్యమైందని చెప్పారు. నేను విద్యార్థి సంఘ నాయకునిగా పనిచేసిండ్రు. అన్ని సంఘాలకు విజ్ఞప్తి చేస్తున్నా, మంచిగా చదువుకుని ఉద్యోగాలు సాధించండి. చదువుకోవాలంటే టైం కావాలి కదా సార్, సమయం సరిపోతలేదు మంత్రి గారు, టైం కావాలి అని చెప్తున్నారు వాళ్ళు. చదువుకోవడానికి టైం కావాలంటున్నారు, ఇంకేం అడుగుతలేరు వాళ్ళు. మీరు 100% దానిపైన నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఎవడో చేస్తుంది కాదు, వేరో మీరే అవకాశం ఇస్తున్నట్టు అయిపోతుందాడా. ఇక ప్రతిపక్షాల ఉచ్చులో చిక్కి మంచిగా చదువుకుని ఉద్యోగాలు సాధించండి. ప్రతిపక్షాల ఉచ్చులో చిక్కి విలువైన సమయాన్ని వృధా చేసుకోవద్దు. నిరుద్యోగులు సంయమనం పాటించాలి. మేధావుల అభిప్రాయం తీసుకొని జాబ్ క్యాలెండర్ విడుదల చేయండి. ఇక ప్రభుత్వం నిరుద్యోగులకు అండగా ఉంటుంది. ఏమైనా సమస్యలు ఉంటే మా దృష్టికి తీసుకురండి, వాటిని పరిష్కరిస్తాం. మీ దృష్టికి తీసుకొస్తున్నాం. గౌరవనీయులైనటువంటి మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ గారు, మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాం, నిరుద్యోగుల పక్షాన్ని చెప్తా ఉన్నాం, దయచేసి ఆ డిఎస్సిని వాయిదా వేయండి. అక్కడ విద్యాశాఖతో మాట్లాడండి. తర్వాత అక్కడ గ్రూప్ 2 పరీక్షకు సంబంధించి కూడా దాని వాయిదా నిర్ణయాన్ని తీసుకోండి. దీనివల్ల మీ ప్రభుత్వం పైన గవర్నమెంట్ మీద ఎటువంటి బర్డెన్ కూడా పడది. ఇంకా కావాలంటే మీకు 100 కోట్లు 200 కోట్లు మిగులుతాయి. ఎందుకంటే ఓ 3 నెలలు ఆలస్యంగా వాళ్ళు రిక్రూట్మెంట్ అయితే మీకే మంచి జరుగుతుంది. తర్వాత ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు పాఠశాలల్లో మరి ఉపాధ్యాయులు ఎట్లా అంటే ఈ 10 ఏళ్ళ నుంచి ఇట్లా గట్లనే ఉన్నాయి, ఇప్పుడు గట్లనే ఉండాలని మేము కోరుకుంటలేము. కాకపోతే విద్యా వాలంటీర్లు ఉన్నారు. ఆ విద్యా వాలంటీర్ల ద్వారా అక్కడ పాఠశాల విద్యా బోధన అనేటువంటి జరుగుతుంది. ఆ 3 నెలలు పోతే మొత్తం ప్రాబ్లం ఏం రాదు. కాబట్టి నిరుద్యోగులు సరైనటువంటి న్యాయమైనటువంటి డిమాండ్ కోరుతా ఉన్నారు. వాళ్ళు ఏంటంటే ఇప్పుడు ఇది ఏంటంటే పుస్తకాలు దంచి అన్ని పుస్తకాలను తీసుకొచ్చి ఒక్క దగ్గర దంచి అలా గ్రైండర్లో పెట్టేసి అవన్నీ జ్యూస్ వేసుకొని తాగేటిది కాదు కదా. చదవాలంటే పాపం వాళ్ళు రాత్రింబవళ్ళు కష్టపడతా ఉన్నారు. తర్వాత మొన్నటి వరకు టెట్ గురించి చదివినరు, డిఎస్సి గురించి చదవాలంటే వాళ్ళకి కనీసం టైం కావాలి కదా. టైం కాకపోతే వాళ్ళకి ఇబ్బంది పడతారు. 100% మీరు నిర్ణయం తీసుకోవాలి. మీరు ఏమంటున్నారు, నిరుద్యోగుల పక్షాన్ని నిలుస్తామంటున్నారు. నిరుద్యోగుల పక్షాన్ని నిజంగా నిలిచేది ఉంటే మాత్రం 100% మంత్రి పొన్నం ప్రభాకర్ గారు మీరు ముఖ్యమంత్రి గారికి చెప్పండి. తర్వాత అందరితో చర్చించండి. మీరు కావాలంటే ఒకసారి గ్రౌండ్ లెవెల్కి వెళ్ళండి, ఒకసారి లేకపోతే ఉస్మానియా యూనివర్సిటీ రండి, వచ్చి ఒకసారి మీరు అక్కడ పరిశీలించండి, ఒకసారి వాళ్ళతో మాట్లాడండి, విద్యార్థులతో మాట్లాడండి. మీరు సాధారణ విద్యార్థులతో మాట్లాడండి. ఏ విద్యార్థి సంఘం అవసరం లేదు. సంఘాలు అయితే వాళ్ళ ఎజెండాలు ఉండొచ్చు, కానీ సాధారణ విద్యార్థులతో మీరు మాట్లాడండి. మాట్లాడిన తర్వాత 100% దానిపైన సానుకూల నిర్ణయం తీసుకోండి. కాబట్టి మీరు 100% నిర్ణయం తీసుకోవాలని చెప్పేసి నిరుద్యోగులందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నారు.
కోదండరామ్ సార్ కూడా ఆయన కూడా పోస్ట్పోన్ చేయండి అని చెప్పేసి తీన్మార్ మల్లన్న కూడా లెటర్ రాసిండ్రు. తీన్మార్ మల్లన్న క్లియర్ గా ఉన్నాడు. తర్వాత కాకపోతే ఏంటంటే ప్రభుత్వాన్ని ఎక్కడ కూడా మేము అంటే తీన్మార్ మల్లన్న కూడా అట్లా లేదు. ప్రభుత్వం మంచిగా ఉండాలి, తర్వాత ఇంకోటి ఏంటంటే మంచి పేరు రావాలనేటువంటి ఉద్దేశం ఉన్నది. కాబట్టి ప్రభుత్వం తీసుకునేటువంటి నిర్ణయాలు నిరుద్యోగులకు అనుకూలంగా ఉండాలని చెప్పేసి తీన్మార్ మల్లన్న కూడా భావిస్తూ ఉన్నాడు. ఎప్పుడు కూడా తీన్మార్ మల్లన్న అంటే చాలా మంది అంటా ఉన్నారు అంటే అది మల్లన్న రావట్లేదు, మల్లన్న వచ్చేసి గట్టిగా మాట్లాడతలే అంటే మల్లన్న 100% మాట్లాడుతూ ఉన్నాడు. 100% నిరుద్యోగుల పక్షాన్నే ఉంటాడు, తర్వాత 100% పట్టభద్రుల పక్షాన్నే ఉంటాడు, 100% ఉద్యోగుల పక్షాన్నే ఉంటాడు. ఎవరైతే ఓటు వేసినారో చాలా మంది అంటున్నారు మేము మాట్లాడతలేడు అంటే 100% తీన్మార్ మల్లన్న మాట్లాడతాడు. ఆయన లెటర్ కూడా ఇచ్చిండు ముఖ్యమంత్రి గారికి. లెటర్ ఇస్తే సరిపోదు అని చెప్పేసి మీరు అనకండి. ఎందుకంటే అంటే ఎమ్మెల్సీగా ఉన్నటువంటి ఒక పదవిలో ఉన్నటువంటి వ్యక్తి ఇంకో అంటే ముఖ్యమంత్రి గారికి ఇవ్వడం అంటే అది మంచి పరిణామం. కాబట్టి మీరు కూడా అర్థం చేసుకోండి. కాబట్టి తీన్మార్ మల్లన్న క్లియర్గా ఉన్నాడు. తర్వాత ప్రభుత్వం కూడా క్లియర్గా ఉన్నది, కానీ ఎవరు మాల్ప్లేట్ చేస్తూ ఉన్నారు. ఎందుకంటే ప్రభుత్వానికి ఇటువంటి ఉద్దేశం లేదు, నిరుద్యోగుల పైన మంచి సానుకూల దృక్పథం ఉంది. కాబట్టి ఇక్కడ ఏది జాబ్ క్యాలెండర్ వేయాలని చెప్పేసి గౌరవ ముఖ్యమంత్రి గారు నిర్ణయం తీసుకున్నారు. అది చాలా సంతోషం. ఎందుకంటే కొన్ని దశాబ్దాలుగా ఎప్పుడు కూడా జాబ్ క్యాలెండర్ లేనటువంటి కార్యక్రమాన్ని తీసుకున్నది ప్రభుత్వం. మంచి పని చేస్తుంది, సంతోషం. కాకపోతే ఏంటంటే కొంచెం టైం ఇవ్వమంటారు సార్, అర్థం చేసుకోండి.